Lights on. Start sound. Camera. Clap. Action. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు కేఆర్ఆర్ క్లాస్ రూమ్. పోయిన ఎపిసోడ్లో నా క్విజ్కి చాలామంది కామెంట్స్ రాశారు. అందులో కొంచెం దగ్గరగా ఉన్నది అశోక్ చక్రవర్తి, నరేష్, శ్రవణ్ కుమార్. బాగా దగ్గరగా ఉంది యుఎస్ నుంచి ఐశ్వర్య అనే అమ్మాయి రాసింది. కానీ 100% నేను అనుకున్నది ఏంటంటే, డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు అవార్డు వచ్చే ఆర్ట్ ఫిల్మ్ తీయాలా, డబ్బులు వచ్చే కమర్షియల్ ఫిల్మ్ తీయాలా, ముందు అది డిసైడ్ చేసుకోవాలి. కానీ రెండింటినీ కలపడానికి ట్రై చేసి కెరియర్ని కన్ఫ్యూజన్లో పెట్టుకోకూడదు. ఈరోజు మన టాపిక్ నా ఫస్ట్ పిక్చరు బాబు. మొట్టమొదట డైరెక్టర్గా నా కార్డు చూసుకుంది ఆ సినిమాలోని. హీరో అప్పుడు ఫామ్లో ఉన్న శోభన్ బాబు, ముగ్గురు టాప్ హీరోయిన్స్ వాణిశ్రీ, లక్ష్మి, అరుణాయరణి. చాలా పెద్ద బడ్జెట్తో తీసాం, పెద్ద పెద్ద సెట్స్ వేసాం, బెస్ట్ మ్యూజిక్. ఒక జంట కలిసిన తరుణాన పిక్చర్ రిలీజ్ అయింది. పిక్చర్ బాగుంది, బాగా తీశారని అప్రిషియేషన్ వచ్చింది, కానీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఫైనల్గా యావరేజ్గా మిగిలింది. తర్వాత నా రెండో పిక్చరు చిన్న బడ్జెట్, మురళీమోహన్, జయసుధ హీరోయిన్స్. పిక్చర్ పేరు జ్యోతి. జ్యోతి పిక్చర్కి మంచి అప్రిసియేషన్ వచ్చింది, నంది అవార్డు కూడా వచ్చింది. కానీ అది కూడా యావరేజ్గా నిలిచింది. అప్పటికి నాకు 2 పిక్చర్ల ఎక్స్పీరియన్స్. అనుకోకుండా అద్భుతమైన అవకాశం వచ్చింది. నా సినీ ప్రయాణానికి బంగారు బాట వేసింది ఆ 3 అక్షరాలే. మూడో సినిమాగా కమర్షియల్ సినిమా తీయాలా లేకపోతే అవార్డు సినిమా తీయాలని ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు సచిత్ర నిర్మాతలు నా దగ్గరికి వచ్చి, ఎన్టీఆర్తో మీరు ఒక సినిమా డైరెక్ట్ చేయాలండి అని అడిగారు. నేను షాక్ తిన్నాను. ముందు నేను నమ్మలేదు. ఆయనతో చెప్పారా అని అడిగాను. ఆయన మీ పేరు చెప్పగానే ఓకే అన్నారు. అంతే, నా బాధ్యత పెరిగింది. అప్పటికి ఆయన వయసు 54 ఏళ్ళు. స్టూడెంట్గా సూట్ అవరు, లవర్ బాయ్గా బాగుండదు. మరి ఎలాంటి కాదు ఆలోచించాలి. అప్పుడు మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం. వెంటనే ఆంధ్ర వెళ్ళి ఆయన చేసిన పాత సినిమాలు, కొత్త సినిమాలు చూశాను. అప్పుడు నేను గమనించింది ఏంటంటే, థియేటర్లో మొట్టమొదటిసారి ఆయన కనపడంగానే హారతలు ఇచ్చేవారు, కొబ్బరికాయలు కొట్టేవారు. కానీ ఆయన పాట వచ్చినప్పుడు మట్టుకు ఆడియన్స్ చాలా రిలాక్స్డ్గా ఉండేవారు. కొంతమంది అయితే సిగరెట్ తాగడానికి బయటకు వెళ్ళిపోయారు. ఆ సీజన్లో నాగేశ్వరరావు పాటలన్నా స్టెప్పులన్నా ఆడియన్స్కి చాలా క్రేజీగా ఉండేది. రామారావుకు ఉన్న ప్లస్ పాయింట్ని డబుల్ ప్లస్ ఎలా చేయాలి, మైనస్ పాయింట్ని ప్లస్ పాయింట్కి ఎలా చేయాలి అనుకున్నాను. మామూలుగా కనపడితేనే కొబ్బరికాయలు కొడుతున్నారు, హారతలు ఇస్తున్నారు. ఏనుగు మీద కనపడితే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. ఏనుగు మీద రావాలంటే ఆయన అడవిలో ఉండాలి. పైగా అంతవరకు ఆయన అడవి బ్యాక్గ్రౌండ్లో ఏ సినిమా చేయలేదు. అంతా బాగానే ఉంది. కానీ ఏ క్యారెక్టర్ వేయాలి? టార్జాన్గా చేస్తే ఆయన పర్సనాలిటీ సూట్ అవుతుంది. ఫారెస్ట్ ఆఫీసర్ అయితే చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది అనుకున్నాను. భరతమాత కన్నబిడ్డగా నా విధిని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఫారెస్ట్ ఆఫీసర్కి గెటప్ బాగానే ఉంది. కానీ ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. వచ్చిన ఆలోచన బాగుందని వెంటనే ఫిక్స్ అయిపోకూడదు. ఆ ఆలోచన వల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి కూడా ఆలోచించుకోవాలన్నమాట. ఫారెస్ట్ ఆఫీసర్గా ఉంటే హీరోయిన్తో రొమాన్స్ చేయడానికి కానీ పాటలు పాడటానికి కానీ వీలుండదు. అది కమర్షియల్ ఫార్ములా కాదు. అందుకని ముందు విలన్ ట్రాక్ ఆలోచిస్తే అలా ఉంటుందని అనుకున్నాను.
జనరల్గా అడవిలో విలన్స్ ఏం చేస్తారు? ఎర్రచందనం స్మగ్లింగు, జంతు చర్మాలు, ఏనుగు దంతాలు స్మగుల్ చేస్తూ ఉంటారు. ఎదురు తిరిగిన ఆఫీసర్స్ని చంపేస్తూ ఉంటారు. అందుకని ఫస్ట్ హాఫ్లో హీరో ఒక మామూలు వ్యక్తిగా వచ్చి కమర్షియల్ ఫార్ములాకి కావాల్సిన హీరోయిన్స్తో పాటలు కానీ, రొమాన్స్ కానీ, ఫైట్స్ కానీ పెట్టుకుని ఇంటర్వల్ బ్యాంగ్లో విలన్కి హీరో ఫారెస్ట్ ఆఫీసర్ అని తెలిస్తే చాలా డ్రమటిక్గా ఉంటుందని డిసైడ్ చేశాను. అలాగా? నువ్వు ఆఫీసర్? మీరు అనడం సభ్యత, మర్యాద ఇచ్చి పుచ్చుకోవటం సంస్కారం. పులి పోల్లో అడుగు పెడుతున్నావు, బయటికి రాగలవనే నమ్మకం ఉందా? ఆ పులి మెడకు తాడు బిగించి పిల్లిలా నా వెనక నడిపించుకు రాగలనని నాకు ధైర్యం ఉంది. నా పేరు నాగరాజు, తెలుసు అనుకుంటాను. తలవంచడం అనేది ఎరగను నేను. తల వంచని నాగరాజును తల విరిచి విషం కక్కించడం కూడా నాకు తెలుసు. ఇప్పుడు అసలు కథకొద్దాం. హీరో ఏనుగు ఎక్కడం ఎలా? సాధారణంగా కొత్త మనిషి అడవిలోకి వస్తే ఏనుగులు అటాక్ చేస్తాయి. అందుకేం చేశానంటే విలన్స్ ఏనుగు పిల్లల్ని ట్రాప్ చేసి పట్టుకుంటే హీరో ఆ ఏనుగు పిల్లని కాపాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. రామారావు ఏనుగు మీద వస్తూ ఉంటే ఆడిటోరియంలో ఆడియన్స్ కేకలు, విజిల్స్, పూల వర్షం కురిపించారు. సో ఒక ప్లస్ని డబుల్ ప్లస్ చేయగలిగాం. ఇకపోతే మైనస్ పాయింట్ సాంగ్. ఆడియన్స్ రిలాక్స్ అవ్వకుండా ఉండాలంటే సాంగ్ లీడ్ సీన్ బాగుండాలని డిసైడ్ చేసుకున్నాను. అందుకనే హీరో కోసం హడావుడిగా పరిగెత్తుకు వస్తూ ఉంటే ఒక వాగులో పడిపోతుంది, చీర తడిచిపోతుంది. హీరో వచ్చే లోపల ఆ చీర ఆరబెట్టుకోవాలనుకుంటుంది. ఆరేసుకోబోయి పారేసుకున్నాను, అరే 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి, నువ్వు కొంటె చూపు చూస్తే నీ చలి 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 చలి. కొన్ని పాటలు హిట్ అవుతాయి, కొన్ని పాటలు సూపర్ హిట్ అవుతాయి, కొన్ని పాటలు చరిత్ర సృష్టిస్తాయి. అలా చరిత్ర సృష్టించిన పాటే ఈ పాట. ఆరేసుకున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి, నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 హరి. ఫస్ట్ టైం ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక పాటకి ఆడిటోరియంలో జనం డబ్బుల వర్షం కురిపించడం. ఇలా ఇంట్రడక్షన్ విషయంలో ప్లస్ని డబుల్ ప్లస్ చేసాం, పాటల విషయంలో మైనస్ని ప్లస్ చేసాం. ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పెట్టేశాం. కానీ ఏదో వెలితి. ఎందుకంటే అంతకుముందు ఆ మహానుభావుడు అనేక రకాల పాత్రలు వేశారు. హిస్టారికల్ పాత్రలు వేశారు, మైథాలజీ పాత్రలు వేశారు. ఇందులో అటువంటివి కూడా ఏమైనా పెడితే బాగుంటుంది అనుకున్నాను. అడవి బ్యాక్గ్రౌండ్ కదా, అందుకనే ట్రైబల్స్ యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఒక పాట పెట్టి అందులో ఎంతమంది ఆయన వెయ్యిన క్యారెక్టర్స్ అన్నీ వచ్చేలా చేసుకున్నాను. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి, అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలికి. నెక్స్ట్ ఎంతమంది వెయ్యని ఏకలవ్యుడు గెటప్ కూడా వేసాం. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం.
నెక్స్ట్ రాముడిగా ఎందుకు చూపించాలనుకున్నామంటే నాకు ఒక కోరిక ఉండేది. అంతకుముందు అన్నగారు ఎన్నో దేవుళ్ళ వేషాలు వేశారు. కృష్ణుడిగా, రాముడిగా, వెంకటేశ్వర స్వామిగా. అవన్నీ సినిమాల్లో చూసాం కానీ డైరెక్ట్గా చూడలేదు. నాకెందుకో ఆయన్ని రాముడిగా కళ్ళారా చూసి ఆఖరి ఆయన పాదాలకు నమస్కారం పెట్టాలని అనుకున్నాను. ఇంతకాలము వేచినది ఈ పిలుపు కేశబరి, ఆశ పరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది. వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నీరిడి ఆ రామపాదము కడిగినది శబరి, పదముల ఒరిగినది శబరి. అనుకున్నట్టే లాస్ట్ షాట్ అవ్వగానే నాతో పాటు యూనిట్ అందరూ ఆయన కాళ్ళకు నమస్కారం చేశారు. ఆయన కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. వెళుతూ కారు ఎక్కుతూ 40 రోజులు అడవిలో మీతో ప్రయాణం చేశాం బ్రదర్, ఇట్ ఈస్ గ్రీన్ మెమరీ ఇన్ మై లైఫ్ అన్నారు. ఆయన నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఆస్కార్ కన్నా గొప్పదిగా ఫీల్ అవుతాను. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకలవుతారు. జన్మలకి ఆయన రుణం తీర్చుకోలేను. నా సక్సెస్కి ఇవాళ నేను ఉన్న ఈ పొజిషన్కి ముఖ్యంగా ఆయనే కారణం. ఇలా ఒక స్టార్డమ్ అన్న హీరోతో సినిమా తీయాల్సి వచ్చినప్పుడు ఇన్ని ఎలిమెంట్స్ ఆలోచించాలి. అప్పుడే కొత్త రికార్డ్స్ సృష్టిస్తాయి అన్నమాట. అలాగే అడవిరాముడు సినిమా కూడా అప్పటికి తెలుగు సినిమాలకి ఎంత రెవెన్యూ వస్తుందని ప్రూవ్ చేసిన మొట్టమొదటి సినిమా. అలా అడవిరాముడు సినిమా ఒక చరిత్ర సృష్టించింది. ఇదేంటి కేఆర్ఆర్ క్లాస్ రూమ్, ప్రాక్టికాలిటీ ఇన్ డైరెక్షన్ అని ఒక సినిమా గురించే చెప్తారంటే అనుకుంటున్నారా? ప్రాక్టికాలిటీ ఇన్ డైరెక్షన్లో ఇది కూడా ఒక పార్ట్ అనుకోండి, లేకపోతే చాప్టర్ అనుకోండి. నాకు తెలిసిన చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తాను. డైరెక్షన్ నేర్చుకోవటం అంటే టెక్నిక్ ఒకటే తెచ్చుకోవటం కాదు. టెక్నిక్తో పాటు తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదే ప్రేక్షకుల మనసుకి ఏది నచ్చుతుందో ఏది నచ్చలేదో తెలుసుకోవటం. అది తెలుసుకోవటం ఎలా? మనం తీసిన పిక్చర్ హిట్ అయింది, ప్రేక్షకులు మెచ్చుకున్నారు, ఇండస్ట్రీ మెచ్చుకుంది, అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. ఆ పొగడ్తల్లో మునిగిపోకుండా ఇంటికి వెళ్ళి వచ్చిన పూల బొకేలన్నీ ఒక టేబుల్ మీద పెట్టుకుని వాటినే చూస్తూ ఈ పిక్చర్ ఇంత సక్సెస్ అవడానికి కారణం ఏంటని సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. నా ఉద్దేశంలో ప్రాక్టికాలిటీ ఇన్ డైరెక్షన్లో ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ పాయింట్ చరిత్ర సృష్టించిన అడవిరాముడు సినిమాకి లింక్ చేసి చూద్దాం. సినిమా కమర్షియల్ హిట్ అనేది 2 రకాలు. మొదటి రకం, అందరూ సినిమా ఒకసారి చూసి పెట్టిన డబ్బుకి లాభాలు తెచ్చిపెడితే అదొక కమర్షియల్ హిట్ కింద లెక్క. ఇకపోతే రెండో రకం, సినిమాని ప్రేక్షకులు ఒకసారి కాకుండా రిపీటెడ్గా 3-4 సార్లు చూస్తూ రికార్డ్ కలెక్షన్స్ తీసుకొస్తే అది చరిత్ర సృష్టించిన సినిమా అవుతుంది. అలా హిస్టరీ క్రియేట్ చేసిన అడవిరాముడు సినిమా గురించి నేను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే స్టోరీ లైన్గా చూస్తే చాలా థిన్ లైన్, జనరల్గా హిట్ ఫార్మ్లో ఉన్న లైన్, కేవలం హిట్ సినిమాగా మిగిలిపోయి ఉండేది. కానీ అంత రికార్డు కలెక్షన్స్ రావడానికి కారణం నా ఉద్దేశంలో ఆ సినిమాలో ఉన్న 3 గొప్ప పాటలతో ఆడియన్స్ కనెక్ట్ అవుతాం. ఆ 3 పాటలతో ఆడియన్స్ ఎలా కనెక్ట్ అయ్యారనే విషయం 1 by 1 చూద్దాం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకలవుతారు. ఈ పాటని కేవలం ఒక పాటగా చూడకూడదు. దీని వెనక ఒక గొప్ప సోషల్ ఇష్యూ ఉంది.
అక్కడ ఉన్న వాళ్ళంతా తాము తక్కువ జాతి వాళ్ళమని, చదువు లేని వాళ్ళమని బాధపడుతుంటే హీరో వాళ్ళ జాతిలో పుట్టిన గొప్ప గొప్ప వాళ్ళని గుర్తు చేయటం. ఉదాహరణకి రామాయణం రాసిన వాల్మీకి మీవాడు, గురువు లేకుండా విద్య నేర్చుకున్న ఏకలవ్యుడు మీ జాతిలో పుట్టినవాడు, భక్తుల్లో కల్లా గొప్ప భక్తురాలు శబరి మీ జాతికి చెందిందని, ఇలా వాళ్ళ జాతిలో పుట్టిన గొప్ప వాళ్ళని గుర్తు చేస్తూ సాగిన ఈ పాట ఎంతో మందిని ఇన్స్పైర్ చేసింది. నాకు తెలిసిన ఒక పెద్ద పోలీస్ ఆఫీసరు, ఏమండి అడవి రాముడిలో కృషి ఉంటే మనుషులు దృష్టిలో అవుతారనే పాటే నేను ఆఫీసర్ అవడానికి కారణం అండి అని చెప్పారు. ఇలా ఎంతో మందిని ఇన్స్పైర్ చేసిన ఈ పాట చరిత్ర సృష్టించింది, చిరస్థాయిగా మిగిలిపోయింది. ఇకపోతే రెండో పాట, ఆరేసుకోబోయి పారేసుకున్నాను. ఆరేసుకోబోయి పారేసుకున్నాను, అరే 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 పోకెత్తుకెళ్ళింది కొండగాలి. నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 హే హరి హరి. మ్యూజికల్గా పాట సూపర్ హిట్ అయింది, లిరిక్ సూపర్ హిట్ అయింది, దానికి తోడు జయప్రద గ్లామర్ యాడ్ అయింది. అంతేకాకుండా మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే రామారావు ఆ చీర పుచ్చుకుని చాలా గ్రేస్ఫుల్గా లైట్ మూమెంట్స్తో వేసిన స్టెప్స్ ఆడియన్స్తో ఏలలు కొట్టించింది, డబ్బులు వర్షం కురిపించింది. ఇకపోతే మూడో పాట, కోకిలమ్మ పెళ్లికి కోనంత సంగతి. కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి, చిగురాకుల తోరణాలు తిరుగాలి సన్నాయి. ఇది సినిమాలో ఆఖరి పాట. జనరల్గా మొత్తం అడవిలో తీసాం, ఒక పాట అయినా చాలా పెద్ద సెట్ వేసి ఎక్కువ మంది డ్యాన్సర్స్ని పెట్టి నెంబర్ ఆఫ్ డ్రెస్ చేంజెస్ చేద్దామని అనుకుంటాం. కానీ సినిమా అంతా అడవిలో తీసి ఒక్కసారిగా పెద్ద పెద్ద సెట్టింగ్స్, డాన్సర్స్, డ్రెస్ చేంజ్లు కనపడితే మెంటల్గా తెలియకుండా ఆడియన్స్కి మెంటల్ జర్క్ వస్తుంది. అందుకే అడవిలో ఉన్న నేచర్ని వాడుకుంటూ ఆకులన్నీ బంగాళపు ఆకులుగాను సిల్వర్ ఆకులుగాను చూపించటం, డ్యాన్సర్స్ బదులు లేళ్ళు, జింకలు, పక్షులు, కుందేళ్ళు, ఏనుగు పిల్లలు పెట్టడం, ఆ సాంగ్కి ఒక కొత్త కలర్ వచ్చింది, కొత్త అందం వచ్చింది. పిల్లల కాడి నుంచి పెద్దల వరకు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసిన సాంగ్ అది. ఇలా ఈ మూడు పాటలు సినిమాకి హైలైట్గా నిలిచి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడానికి దోహదపడింది. ఇప్పుడు నేను కేఆర్ఆర్ క్లాస్ రూమ్ టీచర్గా ఈ మూడు పాటలకి ఎన్ని మార్కులు వేస్తానో ఒకసారి చూడండి. కృషి ఉంటే మనుషులు దృష్టిలో అవుతారు పాటకి 100కి 99 మార్కులు వేస్తాను. ఆరేసుకోబోయే పాటకి 100కి 99 మార్కులు వేస్తాను. కోకిలమ్మ పెళ్లికి 100కి 99 మార్కులు వేస్తాను. మూడు పాటలకి 100కి 99 మార్కులు ఎందుకు వేస్తానంటే, మొదటి పాట చూసి పెద్దవాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యారు, రెండో పాటకి యూత్ బాగా ఎంజాయ్ చేశారు, మూడో పాట పిల్లలు కేరింతలు కొట్టారు. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడబట్టే అడవి రాముడు ఒక చరిత్ర సృష్టించింది. ఇది నా సెల్ఫ్ అనాలిసిస్. ఇప్పుడు నేను ఒక టీచర్గా మీకు ఒక పరీక్ష. ఈ మూడు పాటలకి మీరైతే ఏ పాటకు ఎన్ని మార్కులు వేస్తారు? అంతేకాకుండా ఈ గ్రాండ్ సక్సెస్ వెనకాల 100కి 100 మార్కులు వేయదగ్గ అంశం ఇంకోటి ఉంది. అదేమిటో గెస్ చేసి మీరు మీ కామెంట్స్లో రాయండి. నేను అనుకున్నది మీరు ఊహించింది ఒకటో కాదో నెక్స్ట్ లెసన్లో చూద్దాం.